ax square plus bx plus c is equivalent to 0. ax square plus bx plus c equivalent to 0. Suppose గా దీనికి ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి సార్? మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా ఏంటి సార్? సి బై ఏ. ఆల్ఫా బీటా ఏంటి సార్? సి బై ఏ. మూలాల మొత్తము, మూలాల లబ్ధము. ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా సి బై ఏ. క్వశ్చన్లో ఏమడిగాడు ఒక్కటి చూద్దాం సార్. వర్గ సమీకరణం ఇచ్చాడు, ఎస్ తీసుకున్నాను. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏసీ నాట్ ఈక్వలెంట్ టు 0. గుర్తులు ఒకటవుతాయి. గుర్తులు ఒకటవడము అని అంటే కేసు 1. గుర్తులు ఒకటవడం అంటే ఏ పాజిటివ్ గనక అవుతే సి పాజిటివ్, ఏ పాజిటివ్ గనక అవుతే సి పాజిటివ్. రెండు రైట్ గుర్తులు సేమ్, ఏ పాజిటివ్ గనక అవుతే సి పాజిటివ్, ఏ నెగటివ్ గనక అవుతే సి కూడా నెగటివ్, సి కూడా నెగటివ్. అలాంటప్పుడు ఏమవుతుంది? ఏకి సికి మధ్యలో రిలేషన్షిప్ మూలాల మొత్తంలో వస్తుందా, మూలాల లబ్ధంలో వస్తుందా? మూలాల లబ్ధంలో వస్తుంది. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వలెంట్ టు సి బై ఏ. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వలెంట్ టు సి బై ఏ. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. పాజిటివ్ బై పాజిటివ్ ఎంత? పాజిటివ్, రైట్. ఇది నెగటివ్, ఇది నెగటివ్. నెగటివ్ బై నెగటివ్ ఎంత? పాజిటివ్. పాజిటివ్ బై పాజిటివ్ పాజిటివ్, నెగటివ్ బై నెగటివ్ పాజిటివ్. అంటే ఆల్ఫా బీటా ఏమైంది? పాజిటివ్ అయింది. ఆల్ఫా బీటా ఏమైంది? పాజిటివ్ అయింది. ఏసీలో సేమ్ సైన్స్ ఉంటే ఇది ప్లస్ ఇంటూ ప్లస్, ఇది మైనస్ ఇంటూ మైనస్. ఇది ప్లస్ ఇంటూ ప్లస్ అండ్ ఇది మైనస్ ఇంటూ మైనస్. మరి ఇక్కడ చూస్తే ఏ అండ్ సి రెండు సేమ్ సమాన గుర్తులు అవుతే నాకు మూలాలు కూడా సమాన గుర్తులే వచ్చాయి. నాకు మూలాలు కూడా సమాన గుర్తులే వచ్చాయి. ఇక్కడ చూడండి సార్, చక్కగా మీకు ఈజీగా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వలెంట్ టు 0, రైట్. ఏ అండ్ సి సైన్స్ గనక సమానం గనక అవుతే, ఏ అండ్ సి సైన్స్ గనక సమానం అవుతే ప్లస్ బై ప్లస్ ప్లస్, మైనస్ బై మైనస్ ప్లస్, మైనస్ బై మైనస్ ప్లస్. ఆల్ఫా బీటా ప్లస్ బై ప్లస్ ప్లస్ అయింది, మైనస్ బై మైనస్ ప్లస్ అయింది. అంటే ఆల్ఫా బీటా గ్రేటర్ దాన్ 0. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్, నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్. ఆల్ఫా బీటా ఏ అండ్ సి గనక సేమ్ గుర్తులు అవుతే ఆల్ఫా బీటా కూడా సేమ్ గుర్తులు. సార్ ఈ కేసు తీసుకో, ఆ కేసు కూడా అంతే. నెగటివ్ బై నెగటివ్ పాజిటివ్, అదే వచ్చింది. లాజిక్ అందరికీ అర్థమైందా? ఈ వర్గ సమీకరణములో ఏ అండ్ సి గనక సేమ్ సైన్స్ గనక ఉంటే ఆల్ఫా బీటా కూడా సేమ్ సైన్స్ ఉంటాయి. సేమ్ సైన్స్ అంటే ఏ పాజిటివ్ అయితే సి పాజిటివ్, ఏ నెగటివ్ అవుతే సి నెగటివ్. ఆల్ఫా బీటా కూడా సేమ్ సైన్స్ ఉంటాయి. ఆల్ఫా పాజిటివ్ అవుతే బీటా పాజిటివ్, ఆల్ఫా నెగటివ్ అవుతే బీటా నెగటివ్. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇది ఫస్ట్ కేస్, ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ చెప్పండి సార్ ఒకసారి. కేస్ 2 చూడండి. లాజిక్ తోటి చదివితే అంత క్లారిటీ వస్తుంది సార్. ఏ అండ్ సి హ్యావ్ డిఫరెంట్ సైన్స్. డిఫరెంట్ సైన్స్ అంటే ఏ పాజిటివ్ బి నెగటివ్, ఏ పాజిటివ్ బి నెగటివ్, ఏ నెగటివ్ బి పాజిటివ్, ఏ నెగటివ్ బి పాజిటివ్. ఏ అండ్ సి కదా సార్, సి గురించి మాట్లాడుతున్నాం. ఏ పాజిటివ్ సి నెగటివ్, ఏ నెగటివ్ సి పాజిటివ్. అప్పుడు ఏమవుతుంది సార్? ఆల్ఫా బీటా సి బై ఏ. చూడండి సార్, పాజిటివ్ బై నెగటివ్, పాజిటివ్ బై నెగటివ్ ఎంత? నెగటివ్, లెస్ దాన్ 0. ఏ నెగటివ్ సి పాజిటివ్, నెగటివ్ బై పాజిటివ్ ఎంత? నెగటివ్. ఆల్ఫా బీటా లెస్ దాన్ 0 వచ్చింది. లెస్ దాన్ 0 వస్తే నెగటివ్, ప్లస్ ఇంటూ మైనస్ కావచ్చు, మైనస్ ఇంటూ ప్లస్ కావచ్చు. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్. మీకు ఇటువంటి
క్వశ్చన్లు ఇచ్చినప్పుడు సార్ ఇది మేము డిస్కస్ చేయలేదు సార్ అని చెప్పి మీరు మిస్ అవుతారు. ఇవన్నీ కూడా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్లు, అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్లు. నేను నిన్న కూడా డిఏఓ అనాలసిస్ చెప్పేటప్పుడు చెప్పాను, రైట్? ఆ కాలం పోయింది మీకు డైరెక్ట్ క్వశ్చన్లు ఇచ్చి బేసిక్ లెవెల్ క్వశ్చన్లు అడగడము. డెఫినెట్గా మళ్ళీ చెప్తున్నాను, అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్, రైట్? సిడిఎస్లో బాగా అడుగుతారు. సిడిఎస్ మ్యాథ్స్లో ఉన్న డిఫికల్టీ లెవెల్ అండ్ డిఏఓ డిఫికల్టీ లెవెల్ క్లోజ్ టు సేమ్. అందుకే నేను ఈ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు కూడా చెప్తున్నాను. ఏ అండ్ సి రెండు పాజిటివ్ ఉంటే, రెండు సేమ్ సైన్స్ ఉన్నా, రెండు పాజిటివ్ ఉన్నా, రెండు నెగటివ్ ఉన్నా, ఆల్ఫా అండ్ బీటా కూడా రెండు పాజిటివ్ ఉంటాయి, రెండు నెగటివ్లు ఉంటాయి. ఏ అండ్ సి సేమ్ సైన్స్ అవుతే ఆల్ఫా బీటా సేమ్ సైన్స్. ఏ అండ్ సి నెగటివ్ సైన్స్ అవుతే ఆల్ఫా బీటా కూడా నెగటివ్ సైన్స్. అలానే ఏ అండ్ సి డిఫరెంట్ సైన్స్ అవుతే ఆల్ఫా బీటా డిఫరెంట్ సైన్స్. ఏ అండ్ సి డిఫరెంట్ సైన్స్ అవుతే ఒకటి ఆల్ఫా పాజిటివ్ అవుతే బీటా నెగటివ్, ఆల్ఫా నెగటివ్ అవుతే బీటా పాజిటివ్. థియరీ లాగా గుర్తుపెట్టుకోకుండా కాన్సెప్చువల్గా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకటేసారి చదవాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మనము చెయ్యగలగాలి.